మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా చెరువు గారు పివి గారు సూపర్ మ్యాన్, అస్థిరపీఠంపై తెలుగుతేజం అని పాములపర్తి వెంకట నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తెలుగు పత్రికలో వచ్చిన హెడ్లైన్స్. దక్షిణాది నుంచి ప్రధాని పదవి అధిష్ఠించిన తెలుగు వ్యక్తి మన పివి నరసింహారావు గారు. అందుకే ఆ రోజు నంద్యాల ఉప ఎన్నికలో అన్నగారు ఆయన మీద పోటీ కూడా పెట్టలేదు. ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పు కోసం మన భారతదేశం మాజీ ప్రధాని చంద్రశేఖర్ గారి హయాంలో బంగారం తాకట్టు పెట్టి అప్పు తీసుకొస్తే ఆ తర్వాత పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ముందుకు తీసుకువెళ్లారు. ఈరోజు మనం ఆ ఫలాలు అనుభవిస్తున్నాం. ఇదేమైనా తెలుగు తేజాన్ని గుర్తు చేసినందుకు చెరువు గారికి ధన్యవాదాలు. అన్నా, ఈ మంత్ లాస్ట్కి రేట్ ఎలా ఉండొచ్చు? ఏం చెప్తామన్నా, ప్రతిసారి మీరు అడుగుతున్నా, నేను చెబుతూనే ఉన్నాను, మార్పు వస్తుందని. ఏ మాత్రం మార్పు ఇంచుమించు ఇలాగే జరుగుతున్నాయి. నాకు తెలిసి జూన్ నెలలో ఒక్కసారిగా భారీ ధరలు నమోదయ్యే అవకాశాలు అయితే లేవు. కేవలం వర్షాలు అవి పడి పెడితే మాత్రం చెప్పలేను. ఇక సురేష్ గారు, బాబాయ్ రేట్స్ రావడం చెప్తే ఈ మాట ఏకీపించిన అన్నారుగా, ఇప్పటికైనా ఏకీపిస్తారా? 2021 రిపీట్ అవుతుంది అని మొత్తుకుని మరీ చెప్పాను. నా మాట విన్నారా? అన్నా, ఏకీపించను అంటే ఎప్పుడు ఏ రేట్లు ఉండవు, మీరు మొత్తం సంవత్సరం అంతా ధరలు అమ్మవన్నారు, ఎప్పుడో ఒకసారి ధరలు అమ్ముతాయని చెప్పాను అంతే. నేను కంటిన్యూ ఇవే ధరలు ఎప్పుడు ఉండవు కదన్నా. దీనికి 2 రిప్లైలు వచ్చాయి. కృష్ణ గారు, మాకు తెలుసు, మేము కామెంట్ చెయ్యము. ఇక బోయాషో గారు, ఈ ఇయర్ మొత్తం ఉండదు అంటున్నావా అన్నా? నేను కూడా అదే చెప్తున్నాను సురేష్ గారు, మీరు 2025 మొత్తం ధరలు రావంటే అది కాదు. నేను ఏకీవించి ఏదో సందర్భంలో ధర వస్తుంది అని నేను కూడా అదే విషయాన్ని చెప్పాను. ఇక ఏమో ఈ సంవత్సరం ఆన్లైన్ ముగిసిపోయింది, మిగిలింది 6 నెలల కాలం, చూడాలి ఏం జరుగుతుందో. ఇక విష్ణువర్ధన్ గారు, అన్న నెక్స్ట్ మంత్ 10 పైన 400, 500 వెళ్ళే ఛాన్స్ ఉందా అన్న? వెయిట్ అండ్ సీ బ్రో, ఏముంది, 2 రోజులే కదా. బట్ ధరలు బాగా వెళ్ళాలని మాత్రం మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిద్దాం. ఇక నాగరాజు గారు, జీవితంలో బాగుపడని జీవితాలంటే ఒకే ఒక్కడు రైతు. అయినా ఇప్పుడు మార్కెట్ పట్టకుండా కాయలు వస్తున్నాయి కానీ మొత్తం తినేస్తున్నారు. బట్ రేట్స్ ఫార్మర్స్కి లాభం లేదు. అందుకే ఫార్మర్ జీవితంలో బాగుపడడు. అందుకే మన పిల్లల్ని ఈ చెత్త ఫార్మింగ్ చేయకుండా కూలీ నాలి చేసి అయినా చదివించండి ప్లీజ్. ఫార్మర్స్ గుర్తు పెట్టుకొని ఈ పని చేయండి. జీవితంలో బాగుపడని జీవితాలంటూ ఉంటే ఒకే ఒక్కడు రైతు. అయినా ఇప్పుడు మార్కెట్ పట్టకుండా కాయలు వస్తున్నాయి కానీ మొత్తం తినేస్తున్నారు. బట్ అయితే ఫార్మర్స్కి లాభం లేదు. అందుకే ఫార్మర్ జీవితంలో బాగుపడడు. అందుకే మన పిల్లల్ని ఈ చెత్త ఫార్మింగ్ చేయకుండా, అంటే వ్యవసాయం చేయకుండా కూలీ నాలి చేసైనా చదివించండి ప్లీజ్. ఫార్మర్స్ గుర్తు పెట్టుకొని ఈ పని చెయ్యండి. నాగరాజు గారు, వ్యవసాయంలో అధికంగా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, లాభపడిన వాళ్ళు ఉన్నారు. వ్యవసాయ కుటుంబాల నుంచి ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాకపోతే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న జీవితాలు కూడా ఉన్నాయి. కాలం మారింది. ఇప్పుడు వ్యవసాయం, గతంలో ఎవరి పని వాళ్ళు చేసుకునే వాళ్ళం, ఇప్పుడంతా తారుమారు. ఇప్పుడు చూడు, వ్యవసాయం కూడా అంతే. గతంలో రైతులు మాత్రమే పంట పండించేవాళ్ళు, ఎవరైనా కౌలు తీసుకుని మామూలు వాళ్ళు ఏదైనా పంటలు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అందరూ చేస్తున్నారు వాణిజ్య పంటలు. ఈ టమోటా కానివ్వండి, బొప్పాయిలు కానివ్వండి, డ్రాగన్ ఫ్రూట్లు కానివ్వండి, వాణిజ్య పంటలు, దానిమ్మ, ఇవన్నీ చేస్తున్నారు. నాకు తెలిసి ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో తెలివిగా వ్యవసాయం చేసుకుంటే లాభపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే అందరూ ఆశపడి టమోటా పాల ముంచిన, నీట ముంచిన నీతే భారమైన అందరూ టమోటా వైపు వెళ్ళడంతో ఈ పరిస్థితులు వస్తున్నాయి. ఏదేమైనా మీ బాధ నాకు అర్థమైంది. ఆ దేవుడి మీకు అంతా మంచి చేయాలని. చాలా ఉన్నాయన్న, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాలు వచ్చే పంటలు చాలా ఉన్నాయి. ఈ పత్రికల్లో కానివ్వండి, పత్రికలు వస్తూ ఉంటుంది, కాలం చదవండి. మీకు
ఉపయుక్తంగా ఉండవచ్చు. ఏదేమైనా మీ ఆవేదన నాకు అర్థమైంది. భగవంతుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. ఇక దీని గోపాల్ ప్రభా గారు, అవును నిజం, నాకు 5 ఇయర్స్లో టోటల్ పెట్టుబడి పోయి 60 లక్షల డబ్బులు వచ్చాయి. కానీ ఇప్పుడు చిల్లి గవ్వ కూడా లేదు. నా దగ్గరకు వచ్చే రైతు కూలీలు వడ్డీలకు డబ్బులు ఇస్తున్నారు. ఎరువుల అంగడి వాళ్ళు పొలాలు కొంటున్నారు. నాకు మాత్రం అప్పులు మిగిలాయని గోపాల్ ప్రభా గారు కామెంట్ రిప్లై ఇచ్చారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, నిన్న ఒక అన్నదాత కామెంట్ పెట్టారు, భూమి మీద వేసి టమాటాలు 30% మాత్రమే మార్కెట్కి వస్తున్నాయి, 70% రావట్లేదని. దానికి ఉప్పలపాటి గారు, 70% కాయలు బయటే ఉండవచ్చు, కానీ అవి అట్లే ఉండిపోవడం అవేమి రాళ్ళు కాదుగా, మెత్తగా అవుతాయి, కుళ్ళుతాయి, వానకి మచ్చలు వస్తాయి, రాలిపోతాయి. మహా అయితే 10 రోజులు ఉండవచ్చు ఒక్కసారి మాగిన తర్వాత. వాస్తవమే కదా. ఇక ఉప్పలపాటి మరో కామెంట్, ఇంకా అకాల వర్షాలు అక్కడ బ్రదర్, ఋతుపవనాలు వచ్చి వారమైంది, నిద్రలే బ్రదర్. నిజమే అన్నావు. ఇక దరికొండ గారు, అంతే భయ్యా, వానకాయలని ఇక వారం రోజులు మీరు చెప్పాల్సిందే, మాట షరామామూలే, నిన్నటి పోలిస్తే ధరలో పెద్దగా మార్పు లేదని అని ఆయన వెంకటేశ్వర నామస్మరణ చేశారు. నిన్న అంగళ్ళు వర్షం పడ్డది కదా, ఆ సమయంలో వచ్చిన కామెంట్ వినోద్ కుమార్ గారు, ఎంపీఎల్ లేదు కానీ సాయంత్రం ఎంపీఎల్లో మంచి వర్షం పడింది. ఇక వెంకీ గారు, టమోటా రేట్లు పడిపోయినట్లు గవర్నమెంట్ వల్ల జీతాలు మరియు సాఫ్ట్వేర్ వల్ల జీతాలు కూడా తగ్గిపోవాలి స్వామి, వాళ్ళకి పెట్రోల్ కూడా డబ్బులు లేకుండా అయిపోవాలి. వెంకీ గారు శాపలార్థాలు పెడుతున్నారు మీరు. గవర్నమెంట్ ఆఫీసర్లు టమోటాలు ఆడితే సస్పెండ్ చేయాలి. మళ్ళీ వెంకీ గారి, అన్నా నాకు తెలిసిన సర్వే ప్రకారం జూన్ 10 తర్వాత కొంచెం పెరిగే అవకాశం ఉంది, తప్పకుండా. కొంచెం అంటే స్వల్పంగా పెరగొచ్చున్న ఈ నెలలో ఒక 50-100 అది పెరగచ్చు, కానీ భారీ ధరలు అయితే నమోదయ్యే అవకాశాలు మాత్రం లేవు. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం. మొత్తం మీద అయితే వ్యవసాయం దండగా, పిల్లల్ని చదివించండి, కూలీనాలు చేసేనా సరే అని ఒక అన్నదాత కామెంట్ పెట్టారు. తమ్ముళ్ళ పరిస్థితి అలా ఉంది. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహదాద్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.